హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో వినాయక చతుర్థి అయితే వచ్చేసింది కదండి. వినాయక చతుర్థి నుంచి లాస్ట్ 5 రోజులైతే మేము జరుపుకున్నాము మా కాలనీలో. వినాయక చవితి మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు మా కాలనీలో మా ఇంట్లో మేము పూజ ఎలా చేసుకున్నామో, ఏ విధంగా చేసుకున్నామో మీ అందరికీ కూడా మేము చూపించాలనుకుంటున్నాము. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో మేమైతే ఫస్ట్ పసుపు గణపతితోటి మొదలుపెట్టాం. మీకు కూడా తెలుసు కదా. సో ఆ పసుపు గణపతితోటి మొదలుపెట్టి ఆ గణపతితోటే పూజ కూడా స్టార్ట్ చేసామండి. సో మా ఇంట్లో మేము స్వామివారికి మోదకలు, ఉండ్రాళ్ళు, లడ్డు అన్నిటితోటి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టి స్వామివారిని పత్రితోటి ఎంతో భక్తి శ్రద్ధలతోటి మేము పూజించాము. చాలా బాగా స్వామివారిని పూజించుకొని గణపతి బప్పా సో సాయంత్రం మా కాలనీ వినాయకుడి దగ్గరికి అయితే మేము వచ్చేసాము. లైటింగ్స్, మండపంతో స్వామివారి తెర తీయబోతున్నారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు. అందరూ కూడా వచ్చి రెడీగా కూర్చున్నాము. మేమందరం కూడా స్వామివారిని ఎప్పుడెప్పుడు చూడాలా అని. సో పంతులు గారు వచ్చేసారు, ఆ తెరనైతే తీసేస్తున్నారు. సో అందరం కలిసి గట్టిగా అరిచేసాము, గణపతి బప్ప మోరియా అనేసి. ఆ రోజు సాయంత్రం పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పూలదండలతోటి స్వామివారిని అలంకరించి స్వామివారికి బొట్టు పెట్టి ఆయనకి పంచగట్టి చేతిలో లడ్డు పెట్టి పూజ అయితే మొదలు పెట్టేశాము. పూజ చాలా బాగా జరిగింది. ఇది మొదటి రోజు. అందరూ నైవేద్యాలు కూడా తీసుకొని వచ్చారు. సో మా కాలనీలో సాయంత్రం పూట ఫస్ట్ రోజు పూజ చాలా బాగా జరిగిందండి. రెండో రోజు పంచమి. गणपति बप्पा बोलो इतना क्या शर्म आ रहा तुम? शर्म आने को क्या बोलते हैं? సిగ్గు. అది హిందీలో రా. చూడండి ఫ్రెండ్స్, क्या होता है शर्म आने को? क्या बोलते हैं? సిగ్గు పడుతుంది. పిల్లలతోటి సరస్వతి పూజ అయితే మేమందరం చేయించాము. సో పిల్లలందరూ వచ్చి కూర్చొని వాళ్ళ కొత్త బుక్కులు తీసుకొచ్చుకొని అక్కడ పంతులు గారు చెప్తున్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు పూజనైతే. సో వినాయకుడికి జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి అని మా పిల్లలందరూ కూడా కూర్చొని సరస్వతి పూజనైతే చేశారు. అనుగ్రహ ప్రాప్త్యర్థం హరసిద్ధి వినాయక స్వామి దేవత సహిత. ఆ సరస్వతి పూజ అయిపోయిన అనంతరం పిల్లలందరూ కూడా డ్యాన్సులు చేస్తూ చాలా ఎంజాయ్ చేశారండి. సో థర్డ్ డే శుక్రవారం అయితే కుంకుమార్చన పొద్దున పూట జరిగిందండి. మా కాలనీలో ఆడవాళ్ళమందరము కుంకుమార్చన అయితే చేసుకున్నాము. సో మహామంగళహారతి అయితే ఇచ్చామండి స్వామివారికి శుక్రవారం రోజు. సో 4వ రోజు శనివారం రోజు మేమందరం దీపాలంకరణ అయితే చేసామండి. పిండి దీపాలతోటి దీపాలంకరణ చేశాము. అండ్ 21 ప్రసాదాలని స్వామివారికి నైవేద్యంగా, మహానైవేద్యంగా స్వామివారికి 21 ప్రసాదాలను అయితే నివేదించాము. సో ఆ రోజు పూజ కూడా చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ 5వ రోజు నిమజ్జనం అయితే వచ్చేసింది. నిమజ్జనానికి ముందు ఆ నిమజ్జనం రోజు అయితే మేము పొద్దున్నే హోమాన్ని చేసుకున్నాము. నివారణ సిద్ధ్యర్థం సంపూర్ణ ఆరోగ్యద ఫల సిద్ధ్యర్థం మహా గణాధిపతి దేవత సంపూర్ణ. అందరం కాలనీలో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటాము చాలా బాగా. సో అందరం కలిసి హోమాన్ని అయితే చేసుకున్నాము. సో హోమం చేసుకున్న తర్వాత నెక్స్ట్ పూజ అయితే జరిగిందండి. లాస్ట్ రోజు పూజ జరిగిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే మొదలైపోయింది. చూస్తున్నారు కదా మీరు కూడా. అందరం ఆ అన్నదాన కార్యక్రమం అయిపోయిన అనంతరము ఇంకా బ్యాండ్ బాజాలు మొదలయ్యాయండి. సో బ్యాండ్ బాజాలు వచ్చేసాయి. పూజ
చేయడం జరిగిన తర్వాత పిల్లలందరూ గణేష్ని చిన్న చిన్న వినాయకుడిని నెత్తి మీద పెట్టుకొని గణేష్ మహారాజ్కి జై, గణేష్ మహారాజ్కి జై అంటూ అందరూ ఎంతో సంతోషంగా నెత్తి మీద పెట్టుకొని ఆనందించారు. సో పెద్ద వినాయకుడిని అయితే అందరూ కలిసి ట్రాలీలోకి పెడుతున్నారు చూడండి. అప్పుడు గట్టిగా అందరం జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ తర్వాత లడ్డూ పాట అయితే స్టార్ట్ అయిందండి. ఆ లడ్డూ పాట మాది 21కి లడ్డూ పాట అయితే అయ్యింది. లడ్డూ పాట అయిపోయిన తర్వాత ఇక స్వామివారిని ప్రతి ఇంటికి స్వామివారిని తీసుకొని వెళ్ళి అక్కడ హారతి ఇచ్చి స్వామివారికి శాఖలాగా పోసి ఆ స్వామివారిని హారతితోటి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఆ స్వామివారిని మేమంతో భక్తి శ్రద్ధలతో పూజించుకున్నాము. సో అందరి ఇంటికి వెళ్ళి ఆ స్వామివారి పూజలు అందుకొని లాస్ట్లో అయితే ఇక పిల్లలందరూ ఉట్టి కొట్టి ఎంతో సంతోషంగా చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు ముత్క లేదు అందరం పాల్గొన్నాము ఉట్టి కొట్టడంలో అయితే. ఇంకా లాస్ట్ నిమజ్జనానికి ఇక టైం అయిపోతుంది. సో మేమందరం ట్రాలీలోకి ఎక్కేసి మేము ఇంకా కాప్రా చెరువుకి అయితే వెళ్ళామండి. అక్కడ చూడడానికి కళ్ళు అయితే సరిపోవు. ఒక్కొక్క వినాయకుళ్ళని అసలు ఎంత అందంగా ఉన్నారో ఆ స్వామివారు అయితే చాలా అందంగా ఉన్నారు. సో ఒక్కొక్క వినాయకులు అలా వెళ్తూ ఉన్నారు. ఆ వినాయకులతో పాటు మా స్వామివారు కూడా కదిలారు. సో నిమజ్జనం టైం అయితే వచ్చేసింది. ఆ స్వామివారు గంగమ్మ ఒడిలో చేరుకునే సమయం అయితే వచ్చేసిందండి. సో స్వామివారు చూస్తున్నారుగా మా వినాయకుడు మొదలయ్యారు గంగమ్మ ఒడిలో చేరుకోవడానికి. మేమందరం కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ ఎంతో ఆనందంగా అరుస్తూ ఉన్నాము స్వామివారి కోసము. సో లాస్ట్లో అయితే స్వామివారు గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు. ఇంకా లాస్ట్లో మేము తిరిగి వచ్చేటప్పుడు ఎన్నో వినాయకుళ్ళు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాయి. ఆ వినాయకుళ్ళన్నింటినీ చూస్తూ మేము ఇంటికి చేరుకునేసరికి ఉదయం 4 అయిపోయిందండి. సో ఇలా అయితే మా కాలనీలో గణేష్ ఉత్సవాన్ని అయితే మేము ఇలా జరుపుకున్నాము. మీరు కూడా ఇలా జరుపుకుంటారా? సో అయితే కామెంట్స్లో కామెంట్ పెట్టండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.